అత్తయ్య గారు ఇవాళ క్లీనర్స్ వస్తారు కదా, మనము ఏదైనా వన్ పాట్ డిష్ చేసుకుందామా? చేసుకుందాం తల్లి. ఏం చేసుకుందాం? పబ్బియ్యం వేసుకుందాం. మరి అందులో ప్రోటీన్ ఉంటుందా? అయ్యో, పప్పు ఉంటుంది, కూరగాయలు ఉంటాయి అన్నీ. ఏం పప్పు? కందిపప్పు వేసుకోవచ్చు. బియ్యం కందిపప్పు వేసుకొని కొంచెం శనగపప్పు పోపులో వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర 2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు మినపప్పు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ క్యారెట్ 4 బీన్స్ ఏ ఉంటే అవి కూరగాయలు వేసుకొని వేయించి కొంచెం బియ్యం వేసి కూడా వేయించేసి నీళ్ళు పోసి కొంచెం పసుపు వేస్తే చాలు. ధనియాల పొడి వేస్తే పప్పు బియ్యం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్ని కప్పుల బియ్యం? 2 కప్పుల బియ్యం. 2 కప్పుల బియ్యానికి 1/2 కిలో, అదే అర్ధ పావు పప్పు. ఓకే, హాఫ్ కప్ పప్పు, 1/2 కప్ 2 టేబుల్ స్పూన్స్ నూనె, జీడిపప్పు 2 స్పూన్లు జీడిపప్పు, 2 స్పూన్లు పల్లీలు, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, చిన్న క్యారెట్, కొంచెం బీన్స్. ఓకే, అయితే మరి మొదలెట్టండి. పెడతాను నాన్న. ఇంకా కూడా ఏమైనా కూరగాయలు వేసుకోవచ్చు అత్తయ్య గారు? వంకాయ వేసుకోవచ్చు. వంకాయ వేసుకోవచ్చు. ఇలా ఎంతసేపు వేయించాలి? కొంచెం వేయదా. ఇదేంటి మీరు బియ్యము పప్పు మిక్స్ చేసేసారు ఇందులో? కొంతమంది దీన్ని కిచిడి అని కూడా అంటారు. దీన్ని ఏంటి ఇలా వేయిస్తున్నారు? కాసేపు వేయించాలా? కొద్దిగా వేయిస్తే బియ్యం వేస్తే మంచి వాసన వస్తుంది, కమ్మదనం వస్తుంది. 2 కప్స్ రైస్, హాఫ్ కప్ కందిపప్పు వేయించాక 4.5 కప్స్ వాటర్ పోసారు. ఒక ఎక్స్ట్రా హాఫ్ కప్పు కూరగాయలు ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా ఉడకడానికి 2 నీళ్లు లెక్కనే. ఇంకా ఎక్స్ట్రా హాఫ్ కప్ కొంచెం పట్టేటట్టున్నాయి నీళ్ళు ఇంకొంచెం కావాలా? కొంచెం పట్టేటట్టున్నాయి. ఇంకా కొంచెం నేను తెచ్చుకుంటాను. కూరగాయ ముక్కలు ఉంటే కనుక ఎక్కువనే నీళ్ళు పడుతుంది. ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోస్తున్నారు. 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ పోసి హాఫ్ కప్ కందిపప్పు ఉంది కాబట్టి, కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఇంకొక 1.5 కప్పు వాటర్ పోసారు. ధనియాల పొడి వేసేయండి. సాల్ట్. దీని మీద ఇంకా మూత పెట్టడమేనా? అంతే, సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఉప్పు వేయాలి. ఎలా మీడియం ఫ్లేమ్లో పెట్టారు? చిన్నగానే పెట్టారు, మరీ ఎక్కువ పెట్టలేదు. మూత పెడితే అదే మూత పెట్టేయడమే. ఈ నీరుకి అన్నం సరిపోతుంది. మీకు ఇందాక కొంచెం నీరు తక్కువ అవుతుందేమోనని ఇంకొక కప్ ఎక్స్ట్రా పోసారు. అవును, పప్పుకు వేయాలి కదా నీళ్ళు, మనం పప్పు వేసాం కానీ ఒకవేళ మనకి తక్కువ అయింది అనిపిస్తే ఇంకొంచెం నీరు యాడ్ చేసుకోవచ్చు. అట్లా. ఏం వేస్తున్నారు అత్తయ్య గారు? కొంచెం నెయ్యి వేస్తే పైన మంచిగా ఉంటుంది. ఒక హాఫ్ స్పూన్. అత్తయ్య గారు, మన బ్యాక్ యార్డ్లో పుదీనా పట్టుకొచ్చాను,
దాన్ని కూడా వేయచ్చా? వేయచ్చులే, వేద్దాం. సన్నగా తరిగి సన్నగా తరిగి వేద్దాం. చివరికి సీజనింగ్ లాగా చేద్దాం. సరే అమ్మా, బాగుంది. సూపర్ యమ్మీ. అసలు పోపన్ బియ్యం ఎందుకు చేసుకుంటాము అమ్మ? శనివారము, సోమవారం, గురువారం పండుగ ఇట్లాంటప్పుడు చేసుకుంటే కొంచెం అన్నం తినకూడదు కనుక ఉపవాసం అని అనుకున్నట్టుగా టిఫిన్ లాగా తింటాం. అలానే తొందరగా అయిపోవాలి, మళ్ళీ అన్నీ ఉండాలి, అందులోనే వెజిటబుల్స్ ఓపిక ఉండాలని అని కూరగాయ ముక్కలు వేసుకొని చేసుకుంటాం. అందుకే అల్లం వెల్లిపాయ ఈ పండగప్పుడు చేస్తాం కనుక వేసుకోలేదు, లేకపోతే అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.